రాజన్న ఎవరైతే కర్ణాటకలో రాజీనామా చేసినటువంటి మంత్రి ఆ విషయాన్ని అసలు ఎవరూ హైలైట్ చేయలేదు. రాహుల్ గాంధీని ప్రమోట్ చేద్దాం, రాహుల్ వ్యతిరేకంగా లేకపోతే రాహుల్ చేసే తప్పుల్ని ఎత్తి చూపెట్టే వాళ్ళని డౌన్ ప్లే చేద్దాం అనేటటువంటి ఒక సోషల్ మీడియా టీము, ఒక మీడియా టీము ఇప్పుడు భారతదేశంలో నడుస్తుంది. అంటే వీళ్ళకి మరి సోరోసు చైనా ఇద్దరు కలిసి అండగా ఉన్నట్టున్నారు. భారతదేశంలో ఒక్కసారిగా రాహుల్ గాంధీకి 80 నుంచి 85% హైప్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. అదే సందర్భంలో వాస్తవాలని 10-15% బలవంతంగా చెప్పాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. దట్ మీన్స్ సంథింగ్ ఏదో కుట్ర జరుగుతోంది ఇండియాలో. వాస్తవంగా రాహుల్ గాంధీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేదే రాజన్న. నేను మొట్టమొదటి రోజుల్లో మాట్లాడిన మాటే ఇప్పుడు ఆయన మాట్లాడుకొచ్చినటువంటిది. ఈ నిందను పార్టీ కూడా పంచుకోవాల్సి వస్తుంది. ఇదే నిజమైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఓటర్ల జాబితాని సవరించింది కాంగ్రెస్ పార్టీ టైంలోనే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కళ్ళు మూసుకుందా అంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్లో ఇది అక్రమాలు జరుగుతున్నది నిజమే, కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఇలా జరగడం అవమానకరం కాదా అంటూ నిలదీశారు. ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసిన తర్వాత ఈసీ అభ్యంతరాలు కోరింది, అప్పుడు చర్య తీసుకోకపోవడం మన బాధ్యత అవుతుంది కదా. ముఖ్యంగా మహదేవపురం విషయంలో అనేక అక్రమాలు జరిగాయి అన్నది అప్పుడే అభ్యంతరాలు వ్యక్తం చేసి ఉండాల్సింది, అప్పుడు మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండి ఇప్పుడేంటి అని ప్రశ్నించినటువంటి అందుకు గాను ఆయన చేత రాజీనామా చేయించారు. అసలు పాయింట్ ఏంటి ఇక్కడ, ఓటర్ల తొలగింపు అన్నటువంటిది నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా. ఆ రోజున చాలామంది ఏడ్చారు కూడా. రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ఎన్నికల సంఘం అనేటటువంటిది రాష్ట్ర అధికారులతోనే పనిచేస్తుంది, అధికారులు ఉండేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే. 2009లో నియోజకవర్గాల పునర్విభజన ఎట్లా జరిగింది అదే సాక్ష్యం. అట్లాగే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికలు రాష్ట్ర స్థాయి అధికారులే కదా అవతల వాళ్ళకి సహకరించింది, రాష్ట్ర స్థాయి టీచర్లే కదా, కేంద్రం వచ్చి ఏమైనా చేసింది ఏంటి. కాబట్టి ఇక్కడే జరిగేటటువంటి వ్యవహారం ఉంటుంది. అది కామన్ సెన్స్తో ఆలోచిస్తే తెలుస్తుంది, కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థం కాదు.